86 నుంచి పరిచయమైన బొమ్మ వెంకన్న గారు ఇలా చెప్తాను. నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతుంది. ఇది నాకు నేను తెచ్చుకునేది కాదు. బొమ్మ వెంకన్న గారి దగ్గర నుంచి కూడా నేను ఆనాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది. బొమ్మ వెంకన్న గారు కూడా అందరికి శుభాకాంక్షలు రాసేటువంటి అలవాటు ఉండే. ఈ అలవాటు ఇలా సగర్వంగా చెప్పుకుంటాను. నేను కూడా ఆ అలవాటును వారి దగ్గర నుంచే నేర్చుకున్నా. ఇలా దాన్ని నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాగితాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చేసేటువంటి ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చేస్తాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆనాడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కు మధ్య గంటేస్తే పక్కమైనటువంటి పరిస్థితి నుంచి చారా వెంకరెడ్డి గారు బొమ్మ వెంకన్న గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన ఘర్షణలు పరిస్థితి కాదు. ఇది సామరస్యంగా రాజకీయ పోరాటాలు ఉన్నాయి తప్ప మరి ఈ చనిపోయేటువంటి విధానాలు, కొట్టుకోవట్లు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉండద్దు అనేటువంటి ఒక సామరస్యపూర్వక వాతావరణము, దాని తదుపరి మరి మిత్రపక్షాలుగా మారడము, ఇవన్నీ కార్యక్రమాలు పరిణామాలు జరిగినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.